బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో విచారణ కోసం అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. ఇప్పటికే 300 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లుగా ఈడీ ఆరోపించింది. వారం రోజుల క్రితమే మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు సోదరుడి ఇంట్లో సోదాలు జరిపారు. 2 రోజుల క్రితమే ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా ప్రత్యేక అనుమతితో ఇవాళ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో విచారణ కోసం అధికారుల ముందు హాజరయ్యారు. ఇప్పటికే 300 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లుగా ఈడీ ఆరోపించింది. వారం రోజుల క్రితమే మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు సోదరుడి ఇంట్లో కూడా సోదాలు జరిపారు. 2 రోజుల క్రితమే ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా ప్రత్యేక అనుమతితో ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు మహిపాల్ రెడ్డి. మైనింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు మహిపాల్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏదైతే పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. అయితే అతనిపై ఇప్పటికే ఈ గత నెల 20వ తేదీన దాదాపు 18 గంటల పాటు మహిపాల్ రెడ్డి సోదరులతో పాటు మొత్తం 11 చోట్ల కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తారు. అయితే ఆ సోదాల సందర్భంగా పెద్ద ఎత్తున మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఈడీ గుర్తించింది. ఆ గుర్తించే వ్యవహారం సంబంధించి ఆ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో 300 కోట్ల రూపాయల వరకు మైనింగ్ చేశారు. దాంట్లో 39 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పి ఆరోపణలు కావచ్చు గుర్తించినట్లు అటు ఈడీ పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ తమ ఈడీతో హాజరు కావాలని చెప్పి మహిపాల్ రెడ్డి సోదరులతో పాటు మరికొంతమందికి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం మహిపాల్ రెడ్డి అటు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే కొంత అనుమతి తీసుకుని ఈ రోజు మహిపాల్ రెడ్డి హాజరు కావడం జరిగింది. మొన్న మహిపాల్ రెడ్డి సోదరుడు తర్వాత అతని కొడుకు కావచ్చు లేకపోతే మిగతా మొత్తం దాదాపు 6 కూడా దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మహిపాల్ రెడ్డి అటు ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే అటు పటాన్ చెరువులో సంగారెడ్డి పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. పెద్ద ఎత్తున సంతోష్ అండ్ మైనింగ్ గ్రానైట్ పేరుతోటి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, మైనింగ్ చేశారు. మైనింగ్ లో పెద్ద ఎత్తున వచ్చిన లాభాలు మొత్తాన్ని కూడా అటు రియల్ ఎస్టేట్ కావచ్చు లేకుంటే బినామీ పేర్లతోటి ఆస్తులను కూడబెట్టాడని చెప్పి కూడా ఈడీ గుర్తించింది. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు ఈడీ పెద్ద ఎత్తున అక్రమాలను అటు మహిపాల్ రెడ్డి చేశారని గుర్తించి ఈ మేరకు ఈడీ తన ఎదుట హాజరు కావాలని చెప్పి మహిపాల్ రెడ్డికి నోటీసు ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం ఈడీ ఎదుట హాజరు కావాల్సిన మహిపాల్ రెడ్డి ఇవాళ ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈడీ అతన్ని విచారిస్తుంది, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. అయితే ఇప్పటికే అతని కుమారుడు కావచ్చు అతని సోదరుని విచారించింది. అయితే పెద్ద ఎత్తున ఈడీ సంతోష్ గ్రానైట్ పేరుతోటి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టు ఈడీ ఇప్పటికే గుర్తించి ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఓకే రమేష్ వైట్ల.